కోలు 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 కోరన్నగారు మేలు మేలు కాదు పిల్లో మీలంగా మాట్లాడు. మధుప్రియ పాట కూడా వచ్చా? ఆడపిల్ల 2 లైన్లు వాడతా అంతే. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, ఆ పిల్ల ఎంత గ్రేటు, మా అమ్మోళ్ళు ఆ పిల్ల ఎంత గ్రేట్ అని ఆమెని మధుప్రియన పొగుడుతుండ్రు అన్నట్ల. అవునా మా అమ్మోళ్ళు గా పిల్లని పొగుడుతారేంది, మేము మా అంగిట వాడతాం కదా అని ఇట్లా అనుకుంటారు. ఎర్ర ఎర్ర రూమలు గట్టి ఎర్ర ఎర్ర రూమలు గట్టి ఏడికోతున్నావు బావా ఎర్ర ఎర్ర రూమలు గట్టి. మా ఊరు అమ్మాయి యాక్టింగ్ చేస్తాను అంటే డ్యాన్సర్గా. ఆమెని అడిగిన, నువ్వు దాంట్లో చేస్తావు కదరా నాకు ఒక అవకాశం ఇప్పి పాడుతుంటే ఆమె ద్వారా చెప్పండి. ఎవరు ఆవిడ పేరేంటి? ఓన వరుదాల మటి బురుద పిక్కాల మటి ఓన గొడతాది రెడ్డి ఏమి చేతుర ఎలిమి రెడ్డి ఏమి చేతుర రెడ్డి. ఎంత వస్తుంది అక్కడ? ఎంత వస్తుంది రోజుకి? 200, 250, 300. నందిగొండ డ్యాముల మనము కూడినము నాయము కాదయ్యో, పొమ్మాట కొడుతావు తోవ దొరకది తోలొత్తురావయ్యో. అక్కడ ఎక్కువ వస్తుంది, ఇక్కడ ఎక్కువ వస్తుందా? అయ్యో వై బావా కట్టమినా ఒకటే మోటేకి మనోటెకి మాను బొర్రలకు నగువాము నడకలకు సోపతాని మోసపోతి సోపతాని మోసపోతి. చిన్నది హుషారు చానట 4 ఇట్లా కలిసిపోవాలంటే తొందరగా కలిసిపోతుంది, పిల్లలు మౌమాటం పడతారు. తెల్లజీర తెల్లరైక తెలుగొల్ల పిల్లో యాడికే పోతావు మొగుడొచ్చేటాలో యాడికే పోతావు. పాపులరా? బాగా అందరికి తెలిసిపోయారు ఇప్పుడు. అందరికి తెలిసిపోయినాము. ఇంకా ఈమె చెప్తుంది కొంచెం మా అమ్మ సింగర్ అని. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ధాత్రి టీవీ. భారతీయ సంస్కృతి సంప్రదాయం, బాధ ఆనందం పోరాటం ఏదైనా సరే అన్నిటినీ మన కళ్ళకు కట్టినట్టు చూపించేదే జానపదం. అలాంటి జానపదం పల్లెకు ప్రాణం, మట్టికి మణిహారం. అప్పట్లో అయితే ఉద్యమాలకి పునాది, ఇప్పట్లో అయితే కుర్రకారులకి ఆనందం. అలాంటి జానపదాన్ని చదువు రాకపోయినా సరే ఆ సరస్వతీదేవి అనుగ్రహంతో వాళ్ళ అమ్మగారి దగ్గర నేర్చుకుని ఎర్ర ఎర్రాని రుమాలు కట్టి అనే అద్భుతమైన పాట పాడి ప్రతి ఇంట్లో ప్రతి ఫోన్లో అది ఒక రింగ్ టోన్గా మార్చిన మన జానపద కోకిల మల్లమ్మ గారు ఈరోజు మనతో ఉన్నారు. నమస్కారం మల్లమ్మ గారు. నమస్కారం అమ్మ. ఎలా ఉన్నారు? మంచిగా ఉండవమ్మా, నువ్వు బాగుంటావు? బాగున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను రికార్డింగ్కి వచ్చిన. రికార్డింగ్ వచ్చారు ఈరోజు? మళ్ళీ మీరు కాల్ చేస్తే ఇక్కడ వచ్చిన. రికార్డింగ్ అంటే ఇల్లు ఎక్కడుంది మనది? మాది ఒక ఏమంటారు కర్ణాటక బార్డర్, కర్ణాటక లాస్ట్ తెలంగాణ. మాది నారాయణపేట జిల్లా, అప్రేటిపల్లి అత్తగారిది, అవసలంపల్లి అమ్మగారిది. ఇప్పుడు కన్నడ కూడా వచ్చా మీకు? కన్నడ రాదు కానీ మా జిల్లా అయితే నారాయణపేట. అమ్మోళ్ళతోనే ఉంటా, అత్తగారు ఊర్లో ఏం లేకుండా. అత్తగారు ఊర్లో ఉంటారా? ఎందుకట్లా ఇక్కడికి వచ్చేసారా అమ్మవారింటికి? ఓకే. పిల్లలు? పిల్లలు ముగ్గురు ఇక్కడే ఉంటారు, మీతోనే ఉంటారు. ఏం చదువుతున్నారు? పెద్ద పాప 7వ తరగతి, బాబు 4, చిన్నామే 3. అరే భలే ఉన్నారు. 2 పాపలు 1 బాబు. ఎవరిష్టం మీకు ఎక్కువ? ముగ్గురు ఇష్టం, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ ఏం లేదు. అంతేనా? ఎవరు బాగా చదువుతారు? చిన్నామె బాగా చదువుతుంది. 3వ ఆమె బాగా చదువుతుంది. లాస్ట్ ఆమెనే బాగా చదువుతుంది. లాస్ట్. మీకెవరు నేర్పించారు పాటలు? అమ్మ వాడుతుంది, అట్లా నేర్చుకున్నా. చిన్నప్పటి నుంచి ఏం పాటలు విన్నారు? ఏది వింటాము, మధుప్రియ వాళ్ళంతా చిన్నప్పుడు వాడుతారు కదా, ఆడపిల్లనమ్మ పాట అవన్నీ. ఇంకా సినిమా పాటలు, కోలాటం పాటలు అప్పట్లో. కోలు 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 కోరన్నగారు మేలు అని గట్టిగా పాడాలి. బాగా పాడుతున్నారు. మొత్తంకి రాదేమనుకుంటే వచ్చినంత పాడండి. అప్పట్లో మేము చిన్న ఉన్నప్పుడు వాడేది. కోలు 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 కోరన్నగారు మేలు మేలు కాదు పిల్లో మీలంగా మాట్లాడు. ఇవి ఇంటుంటాం అప్పుడు. మధుప్రియ పాట కూడా వచ్చా? ఆడపిల్ల 2 లైన్లు వాడతా అంతే. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అచ్చంగా ఉట్టెనని అమ్మ జస్టరాలంటున్నారా, ఆడదని అంటున్నారా, అమ్మ పాడదని తిడుతున్నారా. అష్టింలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా, నన్నేమో పాడదని తిడుతున్నారా.
ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. పాడితే మాత్రం ఎంత ఘనంగా వస్తుంది గొంతు, మాట్లాడమంటేనేమో చిన్నగా మాట్లాడుతున్నారు. బాగా నచ్చిందా ఆ పాట? ఆ పాట బాగా నచ్చింది. అప్పట్లో మంచిగా అనిపించేది నాకు. మీకు అర్థమైందా ఆ పాట ఏంటి? మీకు అలాగే అనిపించిందా? ఆడపిల్లలని ఇలా అంటున్నారు అప్పట్లో తెలియదు, కాకపోతే ఆ పిల్ల ఎంత గ్రేట్, మా అమ్మోళ్ళు ఆ పిల్ల ఎంత గ్రేట్ అని ఆమెని మధుప్రియన పొగుడుతుండ్రు అన్నట్ల. అవునా మా అమ్మోళ్ళు గా పిల్లని పొగుడుతారేంది, మేము మా అంగిట వాడతాం కదా అని ఇట్లా అనుకుంటుండ్రు. మధుప్రియని ఎక్కువ పొగిడారు. అప్పుడు ఆమె చిన్నగా ఉన్నప్పుడు చాలా చిన్నది, చాలా చిన్న. ఇప్పుడు ఎన్ని టీవీకి ఆమెవే, ఇంక ఎప్పుడైనా ఫోన్లలో వస్తాయి, అప్పుడు టీవీలో ఎప్పుడు ప్రపంచమంతా ఆమె పేరు అప్పుడు మోగిపోయింది అన్నట్టు. ఇంకప్పుడు ఆ పిల్ల ఎంత హుషారుంది, గంత చిన్నగా ఉంది, గట్టిగా ఎట్లా పడుతుంది, పెద్ద మనుషులు పెద్ద పెద్దోళ్ళతో అని అప్పుడు అంటారు. ఆమెనే రాసుకుని పాడేది కదా, రాసుకొని పాడిందంట. మీరు కూడా ఎట్లా రాసుకుని పాడతారు ఏమైనా మీకు వచ్చినవి? పాడుతా, కాకపోతే కొంచెం ఇబ్బంది పడతా. ఇది పెడితే బాగుంటుంది, అది పెడితే బాగుంటుంది, పదం గురించి కొంచెం ఇబ్బంది పడతా కానీ పెడతా. ఇప్పుడు ఎర్రని చీరకి మీరే రాసుకున్నారా? ఏం లేదమ్మా, అది ఊరి పాట, ఊర్లో పాడతా, ఊరి పాట. ఊర్లో పాడుతుంటే ఇంకా ఆ పాట నేను నేర్చుకున్నా. చదువు రాదన్నారు కదా, మరి ఎట్లా అట్లా విని నేర్చుకుంటా. పదాలు మనకి ఇప్పుడు కొత్త పాట ఏమైనా మీకు నేర్పించాలనుకోండి, ఎవరో ఒకరు పాడితే దాన్ని బట్టి నేర్చుకుంటారా? నేర్చుకుంటా. ఓకే, అట్లా. ఓకే, ఇప్పుడు ఆ ఎర్రని చీర ఒకసారి పాడతారా? అంటే ఆ ఊర్లో ఎప్పుడు నేర్చుకున్నారు అది? ఓయమ్మా బాగా మేము పెళ్లి కాకన ముందు ఇలా వాడుతుర్రు అన్నట్లు. నా పెళ్లి కాక ముందు అమ్మోళ్ళు అసటోళ్ళు వాడుతుర్రు. అమ్మ వాళ్ళు కూడా పాడేవాళ్ళు ఈ పాట, అక్క వాళ్ళు వాడుతుర్రు అన్నట్ల. ఇంకా అట్లా నేర్చుకున్నా, కొంచెం గమ్మత్తిగా ఉంటది ఆ పాట. అవును, చిన్నప్పటి నుంచి పాడారు అయితే. సరే ఒకసారి పాడండి. ఎర్ర ఎర్ర రూమలు గట్టి ఎర్ర రూమలు గట్టి ఏడికోతున్నావు బావా, ఎర్ర రూమలు గట్టి నాగమొఖం నలిక సన్నం నగితే పనం పోతది బావా, నాగమొఖం నలిక సన్నం పచ్చ వంగులు దొడిగి పచ్చ వంగులు దొడిగి ఏడికోతున్నావు బావా, పచ్చ వంగులు దొడిగి నాగమొఖం నలికే సన్నం నగితే పనం పోతది బావా, నాగమొఖం నలికే సన్నం. బావ గురించి బాగా వర్ణిస్తూ పాడారు. మీరు కూడా మీ బావని పెళ్లి చేసుకున్నారా? లేదు. పోనీ మీ ఆయన కోసం ఎప్పుడైనా పాడారా ఈ పాట? ఆయన కోసం అనేది ఏం పాడలే, కాకపోతే ఏదో వచ్చింది వాడుతుంటే అన్నట్ల. ఇంకా ఊరి పాటలు ఏమున్నాయి మీకు బాగా గుర్తుండేవి చిన్నప్పటి నుంచి పాడిన పాటలు? అట్లా ఊరి పాట అంటే ఓన వరుదాల మటి బురుద పిక్కాల మటి ఓన గొడతాది రెడ్డి ఏమి చేతుర ఎలిమి రెడ్డి ఏమి చేతుర రెడ్డి బురుద కాలాల రెడ్డి బుడుకున పోతావు రెడ్డి ఓన గొడతాది రెడ్డి ఏమి చేతుర ఎల్లమ్మ రెడ్డి ఓన గొడతాది రెడ్డి కొడి నన్న గోతమటే వాది ఎల్లమ్మ కొడి నీనేమి జేతురెడ్డి ఏమి జేతుర ఎల్లమ్మ రెడ్డి నీనేమి జేతురెడ్డి. ఇది వాడేది. ఇది కూడా ఇది ఎర్రని చీర రెండు కలిపి ఒకేసారి పాడారా? లేదు, ఫస్ట్ ఎర్రని వచ్చింది, ముందు ఎర్రని చీర వచ్చింది, తర్వాత ఈ పాట వచ్చింది. సాయిల్ అన్నది వచ్చింది. సాయిల్ అన్నది రాజు గారితో చేశారు కదా, ఎలా పరిచయం మీకు? మా ఊరు అమ్మాయి యాక్టింగ్ చేస్తాను అంటే డాన్సర్గా, ఆమెని అడిగిన నువ్వు దాంట్లో చేస్తావు కదరా, నాకు ఒక అవకాశం ఇప్పి పాడుతుంటే ఆమె ద్వారా చెప్పండి. ఎవరు ఆవిడ పేరేంటి? సంధ్య. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారా? మాట్లాడుతుంది. సంధ్య గారు తీసుకొచ్చారు అయితే మిమ్మల్ని? నేనే వచ్చిన, కాకపోతే ఆ పాటకి ఆమెనే అవకాశం ఇప్పించింది. ఆమె పరిచయం ద్వారా నాకు ఇప్పించింది. ఇదైతే నీ సొంతంగా ప్రయత్నం చేసిన, ఇయ్యండి అన్న నాకు అవకాశం అని రాజేందర్ అన్న అడుగుకున్నాను. అక్కడ నుంచి వచ్చి మళ్ళీ కర్ణాటక బార్డర్ నుంచి ఫోన్లో మాట్లాడారు. ఎలా ఇచ్చారు అవకాశం? ముందు ఏమైనా పాడినవి ఉన్నాయా మీవి, అట్లా చూపించారా? లేదు, అప్పుడు నువ్వు వాడరా నీ గొంతు ఎట్లుందో చూస్తాము అంటే పాడితే సరే ఇస్తా అన్నాడు. నీ గొంతు బాగా. అప్పుడు ఏం పాడారు? ఏ పాట పాడారు? అప్పుడా నందిగొండ డ్యాముల మనము గూడినము నాయము కాదయ్యో, పొమ్మాట గొడుతావు తోవ దొరకది తోలొత్తు రావయ్యో,
ఇద్దరు బాలలు నీకే పుట్టిరి నాయముగాదయ్యో పొమ్మాట కొడుతావు తోవ దొరకది తొలొత్తురావయ్యో నెతిమిని మూట సంకల బాల చంద్రగిరి బాటో పొమ్మాట కొడుతావు తోవ దొరకది తొలొత్తురావయ్యో. ఇది వినిపించింది భలే ఉంది గొంతు. అసలు మాట్లాడేటప్పుడు అలా లేదమ్మా మీది, పాడేటప్పుడు మాత్రం భలే గట్టిగా వస్తుంది. చిన్నప్పటి నుంచి పాడేవాళ్ళ ఈ పాట కూడా? పాడే నేర్చుకుంటా కొన్ని ఒక పదం వచ్చిన ఒక పదం రాకుండా ఈ పదాలు ఎట్లుండవి అని తెలిసిన వాళ్ళని అడుగుతా, అమ్మని అడుగుతా. అమ్మ చదువుకున్నారు? ఏం లేదు, అయినా కూడా అమ్మ నేర్పిస్తారు. చిన్నప్పటి నుంచి ఊరి వాళ్ళు గిట్ట నేర్పిస్తారు నాకు. ఎప్పుడు పాడతారు ఈ పాటలు? జాతరలో అట్లా? ఏం లే, ఎప్పుడైనా పాడతారు. ఎక్క పీర్ల పండుగకి పాడతారు, పొలాలలో పాడతారు, పని చేసుకునేటప్పుడు పాడతారా? పాడతారు. మీరు కూడా పనికి పోతారా? పొలం పని చేస్తాం అమ్మ మేము గిట్ట రోజు. అంటే ఇప్పుడు ఒకవేళ రికార్డింగ్ ఉంటే అట్లా? ఏం లే, ఇక్కడ అవకాశం వచ్చింటే ఇక్కడనే వస్తా. అది ఎక్కడ లేంటే అది చేస్తా ఇక అంతే. ఎలాంటి పొలానికి వెళ్తారు? అంటే మిరప అట్లా ప్రతిదానికి వెళ్తారా? వెళ్తాం, ఏదైనా వెళ్తారు. ఎంత వస్తుంది అక్కడ? ఎంత వస్తుంది రోజుకి? 200, 250, 300. ఇప్పుడు ఇక్కడ రికార్డింగ్ చేసినప్పుడు అట్లా? ఇక్కడనా ఇంకా పాటకు తగ్గట్టు తీసుకుంటారు కదా. అక్కడ ఎక్కువ వస్తుందా, ఇక్కడ ఎక్కువ వస్తుందా? అయ్యో, దాని నుంచే కదా ఫస్ట్ వచ్చింది. 200, 300దే కదా మన పైకి చెప్పించింది. ఇప్పుడు 1000 తీసుకుంటున్నాం అంటే ఇప్పటిది మాట్లాడొద్దు కదా. ఫస్ట్ బతికిందే గొప్ప అనిపిస్తుంది నాకు. అదే గొప్ప అనిపిస్తుంది. అంటే అక్కడ నుంచి వచ్చాం, అక్కడ నుండి వచ్చినాం కాబట్టి మధ్యలో కొంచెం పోజులు ఎక్కువ అయితే అన్నట్లు నేను ఎక్కువ ఇది చేయను. పోజులు ఎక్కువనే కాదు కానీ సంపాదించుకుంటే మంచిది కదా. కాదు ఇట్లా అంటారు కదా, ఇదే బాగున్నట్టు, అబ్బో బాగా జర రుచి మరిగింది అన్నట్టు ఉంటది. అదే ముఖ్యం నాకు తెలిసిన కాడికైతే. ఎవరన్నారు అట్లా? ఎవరైనా అన్నారా? ఎవరు అన్నారు, కాకపోతే కొన్ని చూస్తా నేను ఫోన్లలో, ఇట్లుంటారు. ఇట్లా బాగా వచ్చిన వాళ్ళు అట్లా పోజులు కొట్టారా? ఏం లేదమ్మా, ఎవరు కొడతారు ఎవరు కానీ ఏమన్నా ఇట్లుండాలక్క, నువ్వు మంచిగా ఉండాలక్క, అట్లా ఇట్లా అని చెప్తారు. అయ్యో రామ నాకు ఆ పోజులు రావు గిట్ట, నేను ఇట్లే ఉంటాను, అలాగనే ఉంటాను అని అంటాను. అట్లా ఎవరైనా చెప్పారు అట్లా ఇట్లా చేసుకో అట్లా చేసుకో? నేను నా గురించి అంటారు, అమ్మా నువ్వు మంచిగా ఉండవు తల్లి అని అంటారు. ఏమక్క గట్ల మాట్లాడదు, ఒక మేడం లాగా మాట్లాడాలి అంటారు. నాకు రాదు గట్ల మాట్లాడడానికి, పోజులు కొట్టాను నేను అని అంటా అంతే. ఇట్లా బాగుంది కదా, ఎందుకు మారాలి? నా ఉద్దేశం అది. ఎందుకు మారాలి? ఇట్లుంటేనే వచ్చింది కదా మనకు అవకాశం. అంతే. ఇంకా కొంచెం తెలిసి ఇప్పుడు, అప్పుడైతే మరి ఏం తెలియకుండా 20 రూమాల అవకాశం ఇచ్చేటప్పుడు అన్న కొంచెం అన్న భలే అడుగుతున్నా అన్నని. ఎవరిని? రాజా గారిని అడిగారు. ఇప్పుడు వచ్చి ఎవరు ఆ నంబర్ రాగానే మీరు ఫోన్ చేసి ఇవ్వండి అని ఆయన ఇచ్చారు. అప్పుడు శైలన్న పాట పాడారు? లేదు, ఈయన వేరు ఆయన వేరు. మళ్ళీ ఆయన వేరు రాజేంద్ర గారు. 20 రూమాలు వాడిన ఆయన రాజేందర్ అన్న. మీకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది రాజు గారే కదా? రాజేందర్ అన్న ఇచ్చిండు. రాజేంద్ర అని ఇచ్చారు. నేను కన్ఫ్యూజ్ అయ్యాను అయితే, రెండు ఒకే పేర్లు ఉన్నాయి కదా. అవును, ఓకే. ఈయన పేరు రాజేందర్, ఆయన పేరు రాజు అంటారు కదా. అవునవును. ఇప్పుడు ఈ ఎర్ర రుమాలు బాగా పాపులర్ అయిపోయింది కదా, మీకు ఎవరైనా చెప్తారా ఫోన్ లో నీ పాటే వస్తుంది ఎవరైనా చెప్పారా మీకు? చెప్తారు కదా ఊర్లో వాళ్ళందరూ చెప్తారు. ఎట్లా అనిపించింది? ఊర్లో అన్ని నేను ప్రతిదీ నన్ను ఫాలో చేస్తారు మా ఊరోళ్ళు. అక్క ఏం చేస్తుంది, ఈరోజు ఏం పడింది, ఎట్లా అవుతుందని అట్లా తెలుసుకుంటారు. ఇంకా ఎక్కువ పెద్ద మనుషులు ఏం చేస్తారు, మా నాయన ఏజ్ ఉన్న వాళ్ళు, ఏమమ్మా ఎక్కడ చూడు నీ పాటనే ఓ అంటారు. ఇక పెద్ద మనుషులు. బాగా అనిపిస్తుంది అట్లా? మంచిగా అనిపిస్తుంది, మనల్ని మన పాట కదా అందరికి అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు మీ పాట ఇప్పుడు ఇక్కడ చూసినా అసలు మామూలుగా లేదు. అసలు అందరు గుర్తుపడుతున్నారా? చాలా మంది గుర్తుపడుతురమ్మా. అప్పుడు గుండు ఉంది కదా మీకు ఆ పాటలో? గుండు ఉంది. తర్వాత పాటల్లో ఇట్లే చుట్టూనట్టుంది. అప్పుడు గుండు వల్ల ఎక్కువ గుర్తుపడుతున్నట్లేదు కదా? ఏమో, కాకపోతే ఆ గుండు వల్లనే వచ్చింది నాకు. గుర్తుపడతారు దాన్ని, అది మాత్రమే. ఇప్పటికైనా గుర్తుపడతారు నన్ను. కాకపోతే దాంట్లో ఈమెన్నా పాడిందని ఆ వీడియోలో గుర్తుపడతారు. ఇంకా అర్థం చేసుకుంటారు, అమ్మ అప్పుడు ఇప్పుడు కొంచెం ఎన్నికలు పెరిగినాయి కదా అనుకుంటారు అంతే. కానీ గుర్తుపడతారు. సూపర్. అంటే మామూలుగా ఇప్పుడు అక్కడ అంతే కొంచెం కష్టపడ్డారు కదా, పొలంకి వెళ్ళి పనులకి వెళ్ళి పొలానికి వెళ్ళి రోజుకి 200, 300 సంపాదించుకుని ఇప్పుడు పిల్లల్ని అప్పటి నుంచి చదివించుకుంటున్నారు కదా. అది ఇప్పుడు కొంచెం సులువైందా మీకు ఈ డబ్బులు రావడం వల్ల? అట్లా కొంచెం కష్టాలు ఏమైనా తగ్గాయా?
కష్టాలు అంటే ఇక కొంచెం పనికి వెళ్ళకుండా ఇక్కడనే వస్తుంది కదా, ఆ, ఇంకా దానికన్నా కొంచెం బెటరే అనిపిస్తుంది. ఖర్చులకి మంచిగా అవసరానికి ఇది అవుతుండే. ఉమ్, అప్పుడు కొంచెం అబ్బా అవి నేను కొనలేనబ్బా అనిపిస్తుండే. ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు తెస్తా నీకు అన్నట్టు ఓహో, వాళ్ళు అడిగితే ఇప్పుడు ఇస్తున్నారు. ఇచ్చే ధైర్యము అయింది ఇప్పుడు. ఆ. అప్పుడు వాళ్ళు ఏమన్నా అడుగుతుంటే ఈయన దాని లేక తప్పించుకొని పోతుంటే అయ్యో. మళ్ళీ వస్తారా నేను ఇవన్నీ రాత్రికి చెప్పు నాకు ఏమేం కావాలి, ఉట్టి ఉట్టి డబ్బు కొట్టి పోతుంటే సరే అమ్మా మా అమ్మ తెస్తుంది అని అట్లా. రాత్రి కానీ నిద్ర వచ్చలేదా పండుకోరా అంటే ఊకో మీటింగ్ లాగా పెట్టిర్రు అంటుంటే వాళ్ళని మరిపిస్తుంటే ఇంకా ఇప్పుడు నేను అమ్మ నాకు ఇది దేపమ్మ అంటారు, ఇంకా తెచ్చిస్తా. ఆ, డబ్బులు వచ్చాయి అయితే. ఆ, ఇంతకు ముందు లేవు కదా, అప్పుడు కొనిచ్చేంత లేదు. బాధపడుతుంటారు కదా అప్పుడు. అరే బాధ లేదు అమ్మో, ఈ ఒక్కటి ఇప్పిస్తే మళ్ళీ అట్లే అడుగుతారు వాళ్ళు, ఇప్పియద్దు. ఇప్పిద్దా పిల్లలకి ఎవరికి వాళ్ళు అడిగినవన్నీ? ఇప్పిస్తలేను ఎక్క. ఆ. అంతే, నాయన ఇప్పిస్తాడు ఎక్కువ. మా నాయన. ఆహా. ఎవరు ఎక్కువ మారం చేస్తారు? నాయననే చేస్తాడు, ఆయనని ఆ పిల్లల్ని. ఇంకా కొంచెం నేను ఓళ్ళు ఏమన్నా తిడుతుంటే కొడుతుంటే నేను అడ్డం పోతా. ఇంకా నేను కొడుతుంటే ఓళ్ళు ఊరికొస్తారు. కానీ ఎక్కువగా ఆ పిల్లలకి ఇష్టమైంది ఇప్పించేదంటే మా నాయనని ఇప్పిస్తాడు అంతే. నాయన నాయన అంటే అర్థమవుతుంది, అర్థమైంది. నాన్నగారు అర్థమైంది. నాకు కూడా వచ్చి భాష కొంచెం కొంచెం మీ తెలంగాణ యాసలోనే ఉంటది కదా. ఉంటది. ఏంటంటే కొంచెం కర్ణాటక బార్డర్ ఉన్నదానికి యాస ఉంటదేమని. లేదు లేదు, అర్థమవుతుంది. ఇప్పుడు అయితే ఇంక ఇప్పుడు ఏం అడిగినా పిల్లలకి కొనిచ్చేస్తున్నారు. కొనిస్తున్నాం. ఏం కొనిచ్చారు ఇంత ముందు దగ్గర దగ్గరలో? ఈ మధ్య ఏమైనా కొనిచ్చారా? నేను మంచి వాళ్ళకి 6,000 పెట్టి ముగ్గురికి మంచి బట్టలు తెచ్చిన. ఇంకా రాజేందర్ అన్న నాకు ఆ పాట పాడిన దానికి 6 తులం బంగారు పెట్టిండు. జిమ్కిల్ పెద్ద పాపకి పెట్టిండు. ఇంకా అవి తెచ్చిన. ఇంకా ఇంకేంది మళ్ళీ మొన్న ఉగాదికి మళ్ళీ బట్టలు కొనుక్కున్నా. ఇంకా అది సంతోషం అంతే కదా. చిన్నది అయిపోక మనల్ని ఆనందంగా అనిపిస్తుంది అంటే నాకు సంతోషం అయింది. ముగ్గురికి బట్టలు కొన్నారు అయితే. ఫస్ట్ ఎంత వచ్చింది మీకు ఈ పాట పాడినప్పుడు? చేతికి ఎంత ఇచ్చారు? 20,000 ఏమి ఇయ్యలే. డబ్బులు ఇవ్వలేదా? మరి ఇయ్యకనే కదా ఇప్పుడు 6 తులం ఆయన బంగారు పెట్టింది నాకు. ఇప్పుడు పెట్టారు, అప్పుడు ఇవ్వలేదా? ఇయ్యలేదు. అట్లా ఎట్లా? లేదు, నేను ఆయనకు డబ్బుల గురించి అడగలేదు. అన్న నన్ను బయటకు దియ్యి, నాకు అవకాశం ఇవ్వన్నా అని అడిగినా. ఇంకా సరే రారా, నీకు గొంతు బాగుంది పాడుదురా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినందుకు కూడా టికెట్ డబ్బులు అట్లా ఏమి ఇవ్వలేదా అన్నానా? లేదు, నాకు తమ్ముళ్ళు వచ్చారు కదా, వాళ్ళు పెట్టిరు. వాళ్ళు పెట్టారు. ఇప్పుడు ఒక పాటకి ఎంత తీసుకున్నారు? ఓయమ్మా చెప్పరా? ఎక్కువ తీసుకొని ఏమి డిమాండ్ పెట్టాను వాళ్ళకి. చూద్దాం. ఇప్పుడు ఒకదానికన్నా ఇదైతే బాగా లేకుంటుంది కదా. అంటే మామూలుగా అన్నిటికంటే ఎక్కువ వచ్చింది ఏమైనా డబ్బులు? ఏం లే, ఇంకా తక్కువవి ఉండయి. తక్కువనే ఉన్నాయా? ఎవరొకరు చెప్దాం అయితే, మనల్ని పెంచేస్తే మళ్ళీ మనం ప్రతి పండక్కి బట్టలు కొనుక్కోవచ్చు కదా అట్లా. లేదమ్మా, ఇంకా కొంట వాళ్ళకి ఇష్టమైంది ఇప్పుడు తెచ్చి పెడుతుండే నేను అంతే. అది సంతోషం. ఒకవేళ ఇక్కడ రికార్డింగ్ లేకపోతే మళ్ళీ ఊరికెళ్ళి పొలం పనులు చేసుకుంటారు అంతే. ఎక్కడో విన్నాను మీ వారుకి ఏదో అయింది, మీరే చూసుకుంటున్నారు పిల్లల్ని అని. ఆయన కరెంట్ షర్ట్ పట్టింది అన్నట్టు. చార్మినార్కి కాంక్రీట్ పనికి వచ్చినాము. అప్పుడు కరెంట్ షర్ట్ పట్టింది, అక్కడి నుంచి చనిపోయింది ఆయన. అప్పుడు మా చిన్నది ఎంత 8 నెలల పాప ఉండే. మీ వయసు ఎంత అప్పుడు? మా వయసు గిట్ట తెలియదు నాకు. తెలీదా? ఇప్పుడు కూడా తెలీదా ఎంత అని? 30 అంటారు, 30 ఉండొచ్చు అంటారు అంతే. ఏమంటారు అంటే నా పెళ్ళి 2012లో అయింది. 2018లో ఆయన చనిపోయిండు. గది తెలుసు, వయసు తెలియదు నాకు. నా ఏజ్ ఎంత ఉందో నాకు తెలియదు. కాకపోతే 30 ఉంటావు అంటారు. అప్పుడు ముగ్గురు పిల్లలు. అదివరకు చిన్న పాప 8 నెలలు ఉండే. పెద్దోళ్ళు పెద్ద ఆమె 6, బాబు 4 ఏళ్ళు ఉండే, ఆమె 8 నెలలు ఉండే. అప్పుడు మీరు కూడా పనికి పోతా ఉన్నారా? ఇద్దరం చేస్తుంటే. చిన్న పాప డెలివరీ అయిన 6 నెలలకి నేను పనికి వచ్చిన. ఇంకా ఇద్దరం చేద్దాం అన్నట్టు. అంతలో ఫస్ట్ ఆయన ఒక్కడు చేస్తుండే, నాకు డెలివరీ అయింది కదా అని. ఇంకా ఇప్పుడు ఇద్దరం చేద్దాం, పిల్ల కొంచెం ఆడుకుంటుంది కదా, 8 నెలలు పడ్డది, ఆడుకుంటుంది, చేద్దాంపా అన్నట్లు పోయినాం. అట్లా అనుకోకుండా అట్లా అయిపోయింది అడ. ఇక అందుకని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఉంటే ఇంకా జర మాకు ఇల్లు లేదు, ఇంకా అమ్మలతోనే ఉంటా. అత్త వాళ్ళు ఎవ్వరు లేకుంటారు ఆడ.
వాళ్ళు ఎవ్వరు లేకుంటారు. మేము తర్వాత ఒక ప్లాట్ కొనుక్కొని కట్టుకుందాం అన్నట్లు మేము ఉండింటిం అన్నట్లు కొన్నాం. ప్లాట్ కొన్నాం కానీ ఆయన చనిపోయింది. ఇక ఇల్లు అనేది లేదు, ప్లాట్ అక్కడే ఉంది. అక్కడే ఉంది. ఆయననే కొనిచ్చింది అది. బాగా చూసుకునేవాడా మీ ఆయన? మంచిగా చూసుకుంటుండమ్మా. ఇప్పుడు ఆయన లేకపోతే అన్నీ మీరే చేసుకోవాల్సి వస్తుంది కదా ప్రతిదీ. ఇంకా చేసుకోలే కదా, ఇంకా పిల్లలకి ఇబ్బంది. వాళ్ళు వీళ్ళని చూస్తారు పిల్లలు. నాకంటే ఒక మంచి రోజులు వస్తావనే నమ్మకంతోనే వచ్చినాయి ఇన్ని రోజులు. కానీ పిల్లలు వాళ్ళ డాడీ వచ్చిండు, ఇలా డాడీ వచ్చిండు, మీ నాయన వచ్చి చూడు, పిల్లలే అంటారు వాళ్ళకన్నా ఉంది. మీ నాయన వచ్చిండు చూడు అని పిల్లలు చెప్తారు. అరే ఒక్క మీరేంటి చెప్తారో వాళ్ళకి తెలియదు వాళ్ళ నాయన వాళ్ళ గురించి అంట. కొంచెం బాధ అనిపిస్తుంది. అయ్యో మా నాయన వచ్చిండు అన్నిక లేదా పిల్లలకి, మీ నాయన వచ్చిండు చూడు అని చెప్తారు వేరే పిల్లలకి. పిల్లలు కూడా అట్లే ఉన్నారు అయితే ఇప్పుడు. అవతల అనవసరంగా బాధ పెడుతున్నారు అయితే పిల్లలు. అడిగారా మీ పిల్లలు ఏమైంది ఎట్లా అని? తెలుసా వీళ్ళకి ఇట్లా అయింది? అన్నీ తెలుసు, కాకపోతే ఇప్పుడు ఎవరు చెప్పారో అన్నీ మర్చిపోయారు. నాయన ఎట్లా చచ్చిపోయిండు ఏం కథ అన్నీ తెలుసుంది. అప్పుడు చూసారు కళ్ళతోన. ఒక్కరంటే ఒకరు చెప్పారు. ఇప్పుడు పెద్ద పిల్లకి చెప్పది. అప్పటిదేమన్నా గుర్తుందమ్మా నీకు అంటే చెప్పదు. ఇక ఏమమ్మా నాకు తెలియదు అంటది. కానీ వాళ్ళు భలే హ్యాపీగా ఉంటారు కదా మిమ్మల్ని ఇట్లా చూసి. ఇంకో పెద్ద ఆమె హాస్టల్ వేసిన ఆమె బయటకు వచ్చలేదు. అప్పుడు ఎప్పుడు వస్తుంది బయటికి, నేను ఎప్పుడు చూస్తా మా అమ్మని ఆడాడ ఉందో అన్నట్లా చూస్తుంది అనుకుంటుంది. సెలవులు ఎప్పుడు ఇస్తారు అని చూస్తుంది. హాస్టల్ ఉంటే చూపించారు కదా. ఇంకా పిల్లలు వేరే వాళ్ళు హాస్టల్కి పోతే చూడమ్మా, సింగర్ అంటే వచ్చింది ఇయ్యమంటారు పిల్లలు అయితే. అందరు హాస్టల్ అందరు ఒక 7-8 మంది 600-700 మంది 700-800 మంది ఉండరు. అందరికి తెలుసు వచ్చారు అంటే ఈయన కిందికి దిగొస్తారు. మేడం అయితే ఏం అనలేకపోతుంది. ఎందుకు వస్తుంది ఈమె అన్నట్లా అనిపిస్తుంది ఆమెకి. వాళ్ళు తను ఏగలేరు కదా అంతమంది ఒకేసారి. అంతమంది మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది ఆ పిల్ల ఇదేందిరా దేవుడా నా బిడ్డతో మాట్లాడదామంటే ఉంటది. పాపులరా బాగా అందరికి తెలిసిపోయారు ఇప్పుడు. అందరికి తెలిసిపోయినాము. ఇంకా ఈమె చెప్తుంది కొంచెం మా అమ్మ సింగర్ అని. నాకు ఇంకా బయట కొంచెం కొంచెం వస్తుంది పేరు అనగా ఈమె చెప్పింది అన్నట్టు, మా అమ్మ వాడింది అట్లా ఇట్లా అని. ఇంక ఇప్పుడు ఇటు కానీ ఇంకా ఇదైంది. అందరు తెలిసిపోయారు అయితే. అందరు హ్యాపీగా ఉన్నారు పిల్లలు. కష్టాల నుంచి కొంచెం బయటకు వచ్చారు అయితే. అవునమ్మా. మీకు హ్యాపీగా ఉందా? వాళ్ళట హ్యాపీగా నవ్వుతా ఉందమ్మా. వాళ్ళ సంతోషమే కదా నా సంతోషం. సరే, ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా పాటలు పాడి నిద్ర పెట్టేవాళ్ళ, పడుకోబెట్టేవాళ్ళ పిల్లల్ని చిన్నప్పుడు? ఏదైనా ఒక పాట గుర్తుందా మీకు పాడడానికి? ఓయ్ బావా ఓయ్ బావా ఓయ్ బావా ఓయ్ బావా నాయ్ బావా ఓయ్ బావా ఓయ్ బావా ఓయ్ బావా ఓయ్ బావా నై బావా ఓయ్ బావా ఓయ్ బావా ఓయ్ బావా కట్టమినా ఒకటే మోటేకి మనోటెకి మాను బొర్రలకు నగువాము నడకలకు సోపతాని మోసపోతి ఓయ్ బావా ఓయ్ బావా ఓయ్ బావా ఓయ్ బావా నాయ్ బావా ఓయ్ బావా. ఇది రిలీజ్ అయిందమ్మా. అయిందా? అయితే ఇంక ఇది కూడా పాపులర్ అయిపోతుంది అయితే. మళ్ళీ అందరు చెప్పేస్తారు మల్లమ్మ గారు అసలు సింగర్ ఆంటీ వచ్చింది అంటారు మళ్ళీ పిల్లలు అంటారు. కొడుకు ఏం చెప్తాడు? కొడుకు అందరు చెప్తాడా మా అమ్మ సింగర్ అట్లా? చెప్తాడు ఆయన, కానీ కొంచెం మాటలు తక్కువ ఆడతాడు. ఎక్కువ మాట్లాడు. ఎందుకు అట్లా? చిన్నది గలగలగలగలగల ఉంటది. అయ్యి అంటది. నోరు మూసుకో అంటే ఎందుకు మూసుకుందునే అంటది. చిన్నది హుషారు చాలా. 4 ఇట్లా కలిసిపోవాలంటే తొందరగా కలిసిపోతుంది. పిల్లలు మొహమాటం పడతారు. ఎప్పుడైనా అడిగారా ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం? అయ్యో నన్ను పట్నంకి తీసుకోపో, నన్ను ఆ స్టూడియోకి తీసుకోపో అంటారు. లేదురా మీరు సెలవులు ఇచ్చినాక ముగ్గురిని ఒక రోజు తీసుకొస్తా అని చెప్తా. నీ ఎంత వస్తామ్మా అంటారు. నేను ఎక్కడనో ఆడ ఉంటానో మా అమ్మ ఆడాడ కనిపిస్తుందేమో అనుకుంటారా పిల్లలు. ఎంత దూరం ఇక్కడికి మనకి హైదరాబాద్ మీ ఊరు? మస్తు దూరం ఉంటదమ్మా. అక్కడ నుంచి జేబిఎస్ బస్ స్టాండ్ కాడికి 4 గంటలు పడుతుంది. మళ్ళీ ఇప్పుడు మీరు ఈ ఆఫీస్ ఎక్కడ ఉందో అక్కడ లొకేషన్ పెడతారు, మళ్ళీ అది గంట అవుతుంది. 5 గంటలు అవుతుంది. ఆ నుంచి ఇడికి ఈ నుంచి ఆడికి పోయే వరకు అట్లా అయితే. ఒకేసారి అన్ని పనులు పెట్టుకుని ఒకేసారి వచ్చి చూసుకొని ఒక రికార్డింగ్, ఒకటి ఇంటర్వ్యూ, 2 రికార్డింగ్లు అట్లా ఉన్నప్పుడు ఇంక 2 రోజులు ఉండిపోతా. భలే ఉంది. మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఫ్రెండ్స్ అంటే ఇక మీరే యాంకర్లే. మేమేనా? ఇప్పుడు నేను కూడా ఇక్కడ హైదరాబాద్లో అయితే ఇప్పుడు మీరు చేస్తారు కదా, అమ్మ నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నువ్వు ఒంటిగా ఉంటావు కదా మా ఇంటికి రా అంటారు. సరే అని
గీతక్క ఉంటది, ఆ. ఆమె యాంకరే. ఆమె వాళ్ళ ఇంటికి ఎక్కువ పోతా నేను. అట్లా చెప్తారైతే అందరు ఫ్రెండ్స్ అయిపోయారు ఇక్కడ హైదరాబాద్. అక్కడ మొన్న ఒక యాంకర్ తోనికి పోయినా కానీ గీతక్కతోనికి పోతా. అక్క అక్క అని పిలుస్తా కొంచెం. ఆమె ఒక యాంకర్ లెక్క చూడను, అక్కలాగే అక్క లెక్కని చూస్తా. ఆమెతోనికి ఎక్కువ పోతా నేను. అక్కడ మనకి ఊర్లో ఫ్రెండ్స్ ఉన్నారా? మా బెస్ట్ ఫ్రెండ్ ఉంటది. బెస్ట్ ఫ్రెండ్ భలే మాట్లాడుతున్నావు ఇంగ్లీష్. అయ్యో ఇది బెస్ట్ ఫ్రెండ్ కూడా ఇంగ్లీష్ కదా? అవునా? బెస్ట్ ఫ్రెండ్ అంటే నాకు నా మనసుకు నచ్చిన ఫ్రెండ్. ఎవరు నేర్పించారు బెస్ట్ ఫ్రెండ్ అని పిల్లల దగ్గర? మా దోస్తే అంటది బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు చెప్పు అంటే, ఎవరు బెస్ట్ అంటే ఏంది అది అంటే, ఎక్కువ ఇష్టమైన వాళ్ళు బెస్ట్ అంటారు అని చెప్తే నేను అంట అది ఇక అది ఇంగ్లీషో తెలియదు, తెలుగో తెలియదు, వాగుతున్నానా లేదా అదొక్కటే తెలుస్తుంది. ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎక్కువ ఇష్టమైన వాళ్ళని తెలుసు అంతే. అంతే. భలే తొందర నేర్చుకుంటున్నారు మళ్ళీ మీరు ఏ పదం చెప్పినా. ఇందాక కూడా ఏజ్ అన్నారు మధ్యలో, ఏజ్ నేను వయసు అన్నాను, మీరు ఏజ్ అన్నారు ఇంగ్లీష్. తొందర నేర్చుకుంటున్నారు. వస్తుంది అట్లే అట్లే. అవును ఇది ఏమంటారు మళ్ళీ ఇంక చిరువలు ఏడన్నా నేను ఏడన్నా మాటలు జిక్కబడితేనేమో అనుకోని ఇక దెబ్బ అనేస్తా. అది ఏడనొతో జిక్కించుకుంటారు వాళ్ళు అనుకోకుండా మాట్లాడతా అంతే. ఇక ఏడనొతో దొరకబడతారు కదా, అది ఎట్లనో అంటారు కదా, అట్లా అనుకోకుండా అనేస్తా. ఇక విని నేర్చుకున్నదే మనకి, చదివి నేర్చుకుని. ఇప్పుడు చదువుకోవడానికి కూడా రావట్లేదా? పిల్లలు చదువుకుంటా ఉన్నారు కదా వాళ్ళు. మా చిన్న పాప అంటదమ్మా నేర్చుకో, చిన్న రవితి కాడికే బండి మాట అంటది, ఆడికి నేర్పుతా అంటది. నాకు దాని మీద ఇంట్రెస్ట్ పెట్టే బుద్ధి కాదు. పాట ఉన్నప్పుడు మరి చదువు కష్టమా? పాట కూడా ఎట్లాంటిదే కదా, కష్టమే కదా. కానీ ఏం లేదు, నాకు అది ఈజీగా అనిపిస్తుంది. ఈజాడ పెద్దగా అనిపిస్తుంది. ఏంటి ఇది అన్ని చదవలేము అని అనిపిస్తుంది. కొంచెమని అర్థం అవుతుంటే దీన్ని నేర్చుకుంటా అనుకుంటా, అర్థం కాదు. అమ్మ ఇవన్నీ నాకెందుకు, మీరు చదువుతురు కదా నాకు అదే సార్లు అనుకుంటా. చదవద్దా? అది రాదు, ఇంకేం చేస్తాం. అది రాసిలేడు దేవుడు నాకు. కొంచెమన్నా చదువుతుంటే బాగుంటుంది. మళ్ళీ గుర్తుపడతా, హైదరాబాద్ బస్సు గుర్తుపడతా, మామనార్ బస్సు గుర్తుపడతా, నారంపేట బస్సు గుర్తుపడతా, చార్మినార్ కొన్ని రోజులు చార్మినార్ ఉన్నాం కదా, చార్మినార్ బస్సు గుర్తుపడతా. ఈ మెయిన్ అన్నీ గుర్తుపడతా అంతే. జ్ఞాపక శక్తి ఎక్కువ ఏమో. ఓకే, ఇందాక అదే బెస్ట్ ఫ్రెండ్ అన్నారు కదా, ఎవరు ఆవిడ? నా బెస్ట్ ఫ్రెండ్ అంటే మంజుల అంటారు. ఆమె మంజులతో ఒక జానపదం ఉంది తెలుసా మీకు? అది పాడారా? ఏం పాట? పొద్దు తిరుగుడు పువ్వు ఓలే ముద్దుగున్నావే పిల్లో మంజుల, నా మరదల మంజుల, ఆ నిండు పున్నము చంద్రుని ఓలే ముద్దొస్తున్నావే పిల్లో మంజుల, నా మరదల మంజుల, ఎర్ర ఎర్రని బుగ్గలు చూసి ఎత్తు చెప్పుల నడకని చూసి ఓరని సూపులు చూసి వాళ్ళు జడవయ్యారలు చూసి, ఆ నిండు పున్నము చంద్రుని ఓలే ముద్దొస్తున్నావే పిల్లో మంజుల, నా మరదల మంజుల. అప్పట్లో మించిన ఉన్నప్పుడు వస్తుండే. పాడారా ఎప్పుడైనా మంజులతో కలిసి? పాడతా. మంజులనా? మంజులది పాట ఎట్లా అంటే, ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ అయినప్పుడు ఆమె పేరు బాలమ్మ. ఇప్పుడు ఇంటికి ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికాడ మంచులో మారిపోయింది. ఆ పిల్లని చంపకొడతా ఇదే పాట పాడే. ఓ బాలో పిల్లలు జల్లలు బదురమే, వచ్చేదేమో ఓనాకాలం పోయేదేమో ఎండాకాలం, సినబాలో ఇల్లు వాకిలి బదురమే, ఓ బాలో పిల్లలు జల్లలు బదురమే. చెవులు మూసుకుంటుంది ఆ పిల్ల ఈ పాట. ఇప్పుడు కూడా విని మూసుకుంటారు. నేను కాదు, ఆ పిల్ల ఆమె మూసుకుంటది. ఇప్పుడు టీవీలో గట్ల పోయి పాడతారు ఎవరన్నా, నీకు నెత్తుంది ఆమె అంటది. ఇక బాగా సరదాగా ఉంటారు, మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఆమె. చిన్నప్పటి నుంచి గింతున్నప్పటి నుంచి మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అందరూ చేసిరు ఫ్రెండ్ లెక్కల, మేము చేసినాం వాళ్ళు చేసిరు. కానీ ఈ పిల్ల నాకు లైఫ్లో అట్లే నిలిచిపోయింది ఇక అంతే. మళ్ళీ ఇంగ్లీష్ పదం లైఫ్. అవునా? ఓయమ్మా ఏమా బాగుంది కదా, అట్లా నేర్చుకుని మాట్లాడేస్తే వచ్చేస్తుంది. అది కూడా దానికి అర్థం కూడా తెలియదు నాకు, ఒక నోటి ద్వారా అంటే అయిపోయా అంతే అంతే. ఇది లైఫ్ లాంగ్ అంట చూడు, లైఫ్ లాంగ్ అంటే ఎప్పటికన్నట్లు కదా అనుకుంటా. మళ్ళీ దాని అర్థం తెలుసుకుంటా. మళ్ళీ ఏమన్నా ఏంది లైఫ్ లాంగ్ అంటే లైఫ్ లాంగే. ఇంగ్లీష్ తెలుగు అంటే తెలుగు అంట.
అంటే మనకి అర్థం ఏదో ఒకటి ఆ పదంకి అర్థం అనుకుంటారు అంతే. వెరీ గుడ్, సూపర్. ఇంట్లో ఇంట్లో ఎవరు మీకు అక్క చెల్లెలు? చెల్లెలు ఉంటుందమ్మా. నేను ఫస్ట్ చెల్లెలు పేరు వెంకటమ్మ అంటారు. వాళ్ళ అక్క అక్కడ వేరేగా పేరు ఉంటుంది, కానీ సొంతం పేరు అయితే వెంకటమ్మనే. ఎక్కడుంది ఆవిడకి పెళ్ళి అయిపోయిందా? అయింది. ఆమెకి 3 పిల్లలు, 2 బాబులు, 1 పాప. ఆమె గిట్ట పాడుతుంది పాటలు, కానీ సిగ్గుపడుతుంది. ఎవరైనా నీతో మాటలు గిట్ట ఆడదు, ఇక మొగమటం ఎక్క వెళ్ళిపోతుంది. ఓయమ్మ గోయమ్మ గట్ల మాట్లాడుతుంది నాతో అనుకుంటుంది. ధైర్యం అయితే మల్లమ్మకి ఎక్కువ ధైర్యం వెంకటమ్మ కంటే. స్టేజ్ మీద ఎక్కి పాడేది అప్పుడేం భయం మీద? నలుగిట్ల ఇట్లా మనం ఉన్నాక భయం లోపలే ఉంటది. భయం గద కాళ్ళు నిలబడాయి. పాడుతా ఈడ మనుషులే కదా ఉండేది, ఎవరు అట్లా చెప్పుకుంటారు. నా మనసుకు నేను అట్లా చెప్పుకుంటా, వీళ్ళు మనుషులే కదా, నేనే ఎంత గ్రేట్, నేను ఎందుకు భయపడాలి, అబ్బో అందరిలో నన్ను పిలిచారంటే అట్లా నేను అనుకుంటా. లోపల అనుకుని ధైర్యం తెచ్చుకుంటారు. అట్లా వెంకటమ్మకి రాదా? రాదు. ఇప్పుడు మనం 4 కూర్చున్నాం అనుకో, వాళ్ళమ్మ నేను వాడాను అంటది. మళ్ళీ గొంతు బాగుంటుంది, నా లెక్కన ఉంటుంది ఆమెకి. కానీ జర మొహమాటం ఎక్క. అది దాటితే ఆమె కూడా సింగర్ అయిపోతుంది అయితే. ఓయమ్మ వాళ్ళ అమ్మ ఏది పక్కకెడితే నాకు ఎక్కువ పాటలు పంపిస్తుంది. మా ఊళ్ళో ఈ పాట ఆ పాట, వాళ్ళ చిన్నతన ఇప్పుడు పాడతారంట, ఆమె దారం పంపిస్తుంది. మీకు పంపిస్తుంది ఆవిడ పాట? పంపిస్తుంది. ఈ పాట ఇట్లుంది, ఆ పాట ఇట్లుంది, మస్తు పంపిస్తుంది. చాలా మంది హెల్ప్ చేస్తారు. నా ఫ్రెండ్ అనలే, ఆమె గిట్ట పంపిస్తుంది వాళ్ళ ఊరివి. వాళ్ళ ఊర్లో పాడిన పాటలు అవి వినిపిస్తుంది. ఇక్కడ చెల్లెలు వినిపిస్తుంది. అట్లా ఇక నాకు చుట్టాలు ద్వారా అట్లా వినిపిస్తారు. డైరెక్ట్ ఫోన్ లో పెడతారు. ఇక మా ఊర్లో ఈ పాటలు, మా ఊర్లో ఈ పాటలు అట్లా పెడతారు. అట్లా నేర్చుకుంటున్నారు అయితే. పోని మా పిల్ల ముందరికి అన్నట్టు చుట్టాల ధరగిట మస్తు హెల్ప్ చేస్తారు ఇప్పుడు. సూపర్ అయితే. ఊరు ఇంకా సపోర్ట్ ఉంటుంది, అమ్మల ఊరు. ఇప్పుడు అత్తల ఊరు ఇంత ఇంత హిట్ అయిన దానికి అత్తల ఊరు సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ అమ్మలు 2 ఊర్లలో అయిపోయింది. సూపర్ సూపర్. అంటే ఇప్పుడు మీరు అప్పుడు కష్టాలు అనిపించేవి కదా, అది దాటి ధైర్యం ఎక్కువ ధైర్యం తెచ్చుకున్నారు కదా ఇప్పుడు. అట్లా ఎవరికైనా చెప్పారా మీరు కూడా రండి పాడండి, మీ గొంతు కూడా బాగుంటది అట్లా? చెప్పినా. ఎవరు చెప్పినా ఇండ్లే కాదు అమ్మో, నన్ను ఏం లేదు ఇక ఊళ్ళో గిట్ట పెట్టరమ్మో, నువ్వైతే ఊర్లో ఏమనలేదా మిమ్మల్ని ఇట్లా? లేదు లేదు, పోవాలేమో పనిలేక ఎన్నుకోతావా అని కొందరు. పోవాలి ఏదో ఒకటి సాధియలే, అది పట్టుకున్నాం అనుకో, అది అట్లనే కానీ ఇట్లనే కానీ గెలుస్తావా ఓడుతావా, కానీ చెయ్యాలి మనం ప్రయత్నం అన్నట్టు. ఇంట్లో కూడా ఏమనలేదు నాన్నగారు? నాన్న కొంచెం వద్దమ్మా ఏమిటికోతో నీ పని నువ్వు చూసుకో అంటుంది. ఇప్పుడు మంచిగా సంతోషపడతాడు. ఇంకా అమ్మ తమ్ముళ్ళు అందరు పో అంటారు, కానీ ఆయన ఒకటి ఇబ్బంది, ఆడపిల్ల ఉండవు ఏం కథ, నన్ను అక్కడ అవకాశం ఇయ్యనే లేదు, ఇప్పుడే పోతున్నానా అంటుంటే, మరి ఎందుకు చేస్తావు వాళ్ళు లెక్క చేయనప్పుడు అంటుండే. కానీ ఇప్పుడు సంతోషమైన టైం పడుతుంది కదా, దేనికైనా కొంచెం టైం పడుతుంది కదా. ఇప్పుడు మధుప్రియ మేము చదవలేదు కదా, అట్లేం అవసరం నీకు అట్లా. ఇప్పుడు మధుప్రియ లాగా మీరు కూడా కనిపిస్తున్నారు అయితే టీవీలో ఫోన్లో? టీవీలో ఏమమ్మా, నాది నేను ఒక రోజుగా చూసుకోలే. అందరు ఫోన్లే కదా, ఫోన్లో అందరు చూస్తున్నారు కదా. అయితే ఫైనల్ గా మధుప్రియ లాగా అయ్యామైతే మనం. ఓయమ్మా నేను అట్లేం అనుకోను, నాకంటే ఒక గుర్తింపు వచ్చింది. అందరు గుర్తుపడుతున్నారు అయితే. బాగా జరుగుతుంది అయితే. ఇప్పటికైతే మంచిగా జరుగుతుంది. కానీ ఓలలాకుండా నేను ఓలకన్నా తగ్గేది లెక్కవని నాకు లేకుంటే నాకంటే గుర్తింపు వచ్చింది దేవుని దయ వల్ల. కొన్ని రోజులు చేసిన, ఒక సంవత్సరం ఒక కన్యక పరమేశ్వర్ గుడిలో చేసిన, కోమటోళ్ళ గుడిలో. ఆడ చేసినందుకు నాకు దేవుడు ఇట్లా కొంచెం అదృష్టం ఇచ్చిండు అనిపిస్తుంది. ఇంకా కొన్ని రోజులు ఆడ ఒక సంవత్సరం చేసి ఇండ్లలో 6 నెలలు పని చేసిన, ఇండ్ల పని. కానీ నాకు ఇంకా దేవుడు దారి చూపించిండు అనిపిస్తుంది వాళ్ళ సేవ చేసినందుకు. అయితే బాగా చేసుకున్నారు అయితే. ఇప్పుడు తర్వాత ఇంకో పాట వస్తుందా? ఒక్క పాట ఏమీ వస్తుండవమ్మా, 15 పాటలు దాకా పాడిన. 15 పాటలు వస్తున్నాయా మళ్ళీ? నా దాంట్లో పాడతా, నా దాంట్లో 2 పాటలు ఇచ్చిన. అవి రిలీజ్ అయిపోయాయా? అందరికి తెలుసు. సరే. వస్తవ పిల్లో నా జిలుక జిల్లరి సొప్పాగొయ్య, వస్తవ పిల్లో రాను మవయ్యో, నీ నల్ల రాగడి పిల్లాలు నడవలెనయ్యో, కలు కింద చెప్పులిస్తా కొయ్యనింకే కొడవలిస్తా, కలు కింద చెప్పులిస్తా కొయ్యనింకే కొడవలిస్తా, వస్తవ పిల్లో నా జిలుక జిల్లరి సొప్పాగొయ్య, వస్తవ పిల్లో.
ఇది నా దాంట్లో కొంచెం ప్రోమలకు వదిలాం అంతే. మొన్న చూసాను మీరు కూడా ఛానల్ పెట్టినట్టున్నారు కదా యూట్యూబ్. ఎవరు సహాయం చేశారు దానికి? ఎవరు హెల్ప్ చేశారు? నాకు కృష్ణ తమ్ముడు, మోహన్ తమ్ముడు, రమేష్ తమ్ముడు. కృష్ణ అంటే ఇప్పుడు తెల్ల చీర ఆయనేనా? ఆ పాట కూడా భలే ఉంది. అది ఆయనతో కలిపి పాడారు కదా మీరు? అది అవును. ఒకసారి పాడతారా? తెల్లజీర తెల్లరైక తెలుగొల్ల పిల్లో యాడికే పోతావు, మొగుడొచ్చేటాలో యాడికే పోతావు, ఈ అడికన్నా నిను పోతి నీకేల పొరడో ఎమినొల్ల పులదండ, ఎత్తుకపోయవురో ఎమినొల్ల పులదండ, చిన్న చిన్న చింతల్ల సీకట్ల కాడో యాడికే పోతావు, మొగుడొచ్చేటాలో యాడికే పోతావు, బోరి బొందరి కాడి ఆఫీసు కాడో దుబాయ్ల నీ పోటు, దులిపి దింపెరురో దుబాయ్ల నీ పోటు. ఆయన గొంతు కూడా భలే ఉన్నింది కదా అసలు, ఇద్దరిది బాగుంది. మళ్ళీ ఇంకొకటి ఏమైనా పాడారా? చాలా వాడినా, మా తమ్మితో ఎక్కువ వాడిన. ఇప్పుడు వస్తున్నాయా? ఆల్రెడీ వచ్చినా? కొంచెం కొంచెం ఇష్టాలనా ప్రోమలా గట్లా కొంచెం కొంచెం వచ్చినాయి. మీది కూడా నెల అయినట్టుంది కదా ఛానల్ పెట్టి? నెల అయిందేమో అనుకుంటామ్మా. వాళ్ళ ద్వారా వాళ్ళ సపోర్ట్ చేసి మంచిగా ఉంది కదా, అందరు బాగా సపోర్ట్ చేస్తారు. కృష్ణ తమ్ముడా? ఇంకెవరున్నారు? తమ్ముడు మోహన్ తమ్ముడు. మోహన్ తో ఏమైనా పాడారా? లేదు, ఈ తెల్లచీర పాట అవును. ఓకే, వీళ్ళు హెల్ప్ చేశారు అయితే మీకు? హెల్ప్ చేస్తారు ఛానల్ పెట్టుకోవడానికి. అది కూడా బాగా అందరు చూస్తున్నట్టున్నారు కదా ఆ ఛానల్లో వచ్చే పాటలు కూడా. ఛానల్ బాగుంది అయితే అంతా. ఇంకోటి ఏదో ఒక ఒక పాట చూసాను నేను మీది, అంచు అంచుకు కొబ్బరి. అది నా ఛానల్ది. మీ ఛానల్లో పెట్టారా? అది రిలీజ్ అయిపోయింది కదా? అది కూడా బాగా. కానీ ఎర్ర ఎర్ర రుమాల కంటే ఇంకా ఎక్కువ ఏం అవ్వలేదు. ఇదే బాగా. డీజేకి ఏది పోలే ఇంకా నేను వాడింది ఇది. ప్రతి ఒక్క పాట వేరేళ్ళకి ఇచ్చినవి పోలే, నాది పోలే. ఈ తెల్లజీరది వస్తుంది, డీజేలు వస్తుంది. డీజేలు వస్తుందా? వస్తుంది. వైభవ అని వాడిన చూడు, వైభవ ఒకటేమో టేకి మను అది డీజే అయిపోయింది అనుకుంటా, నిన్నటికి అయిపోయింది అది అనుకుంటా. ఇంకా రాలే అయితే మరి అది. ఇది ఇంకా ఏంది ఓన వరదల మట్టి అది రావచ్చు. మిగతా ఈ డీజేలు రాలే ఇంకా ఇవి గిట్ట వచ్చలేవు. కానీ ఇప్పుడు చేస్తారేమో అనుకుంటున్నా అంతే. ఇవి మామూలుగా వచ్చినాయి, డీజేలు రాలేదు. కానీ అది వీడియోనా ఏమంటారు గట్ల వచ్చినాయి. ఏం వీడియో? మేము మేకింగ్ వీడియోనో ఏమంటారు కదా అది. అవును, కరెక్ట్ మాట్లాడుతుంది. ఎందుకు భయపడ్డు? రాదు కదా అట్లెట్లా అంటారేమన్నా. మేకింగ్ వీడియోనే అంటారు. అది వచ్చింది, డీజేది ఇంకా రాలేదు. మేకింగ్ వీడియోనే కాదు, మామూలుగా కూడా వచ్చింది అనుకుంటా కదా. ఈ మేకింగ్ వీడియోనే వచ్చింది. ఇంకొకటి ఎర్ర ఎర్ర రుమాల్ది డాన్స్ కూడా చేసి పెట్టారు కదా పాట, చూసారా అది? డాన్స్ మరి డాన్స్ చేస్తేనే కదా ఎక్కువ ఇది అయిపోయింది. మీది మేకింగ్ వీడియో కూడా వచ్చింది. అది కాకుండా మేకింగ్ వీడియోది ఇష్టాలు ఎక్కువ వైరల్ అయింది. దేంట్లో ఇష్టాలు అంటారా ఏమంటారు? ఇన్స్టా అంటారు. ఇన్స్టా నేను ఇష్టం అంటే మన ఇష్టం, ఇన్స్టా మన ఇష్టం అంతే. అయితే ఆ దాంట్లో ఎక్కువ వైరల్ అయింది వీడియో కాడికి. ఇంకా తర్వాత అన్నోళ్ళు చేసిర్రు. అక్కడ కింద కమెంట్లు వస్తే ఎవరైనా చెప్తారా మీకు? చెప్తాను. నా చిన్న బిడ్డ, నా కొడుకు, నా పెద్ద బిడ్డ అందరు చదువుతారు. నేను వాళ్ళు వచ్చిర్రు అంటారు ఏం చదువుతుండ్రా అని ఇన్ని రోజులు అడుగుతుంటే ఇప్పుడు కామెంట్లు చదువురి అంట. ఇంకా దానివల్ల తెలుస్తుంది కొంచెం, అవునా బాగానే చదువుతుండ్రు పిల్లలు అనిపిస్తుంది. కరెక్ట్ చదువుతారు అందరూ, మంచిగా కూడా పెడుతున్నారు. నా పిల్లలు ఏమంటారు, నీ పిల్లల్ని జాగ్రత్త చూసుకోక సంతోషంగా చూసుకోక అని వాళ్ళే చదువుతారు. అరే ఎవరి గురించి పెట్టిర్రా ఈ కామెంట్, మా గురించి అంటారా పిల్లలు. మళ్ళా ఎందుకో సంక్రా బాగా చదువుకునికే నా కొడుకు అంటాడు. బాగా పెట్టినారు, అందరూ మంచిగా పాడుతున్నారు. నీ పిల్లలు సంతోషంగా ఉండాలి నాక, నీ పిల్లల్ని మంచిగా చదివి అని పెడతారు కదా. వాళ్ళది ఆ పిల్లలకి చెప్తా, అది ఆ పిల్లల్ని నాకు చెప్పినట్టు ఆ పిల్లలకి దీవెని ఇచ్చినట్టు ఆడ ఉంటుంది కదా. అరే ఎందు గురించి ఏం అర్థమైందిరా అంటే మమ్మల్ని బాగా చదువుకున్నాం అంటుండ్రు గంతే. అంత చెప్తారా? చదువుకోమని చెప్పరు. చెప్తారు మమ్మల్ని మంచిగా చదువుకో అమ్మ మాటిన అని చెప్తుండ్రు అంటారు. అట్లా పెడతారు జనాలు, మంచిగా పెడతారు. అమ్మ మాటినూరు మీరు అక్క, నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలి, మేమంతా సపోర్ట్ ఉండము, నువ్వు ఎప్పుడెప్పుడు ఇంకా బాధపడకు, ఇంకా ముందుకో నువ్వు అని చాలా మంది పెడతారు. చూసాను నేను కూడా. అందరూ అడుగుతున్నారు మంచిగా పాడాలి అట్లా ఇట్లా. ఇన్ని పాటలు పాడారు కదా, 15, ఇప్పటికే 15-20 పాడారు. ఇందులో ఏది మీకు చాలా ఇష్టమైన పాట, ఏది మీకు బాగా నచ్చిన పాట?
నాకు నచ్చింది. నా ఇష్టమైన పాట నేను వాడలేను. ఇంకా మా ఆయన గురించి ఒకటి రాసుకున్నా. నువ్వు రాసేసుకున్నావా? వస్తుందా అది ఇప్పుడు? వస్తే ఇంకా పాడతా. మీ ఛానల్లోనే వస్తుందా? పక్కన వాళ్ళకి ఇవ్వరా? ఆయన గురించి కదా నేను ఛానల్ పెట్టింది. ఇప్పుడు నా ఛానల్ పెట్టుకుంటే నాకు నచ్చిన సాంగ్ దాంట్లో ఇచ్చుకుంటే, వేరే వాళ్ళకి ఇది వాడతా అంటే వాళ్ళకి నచ్చదు కదా. అబ్బో, ఛానల్ పెట్టి మీ ఆయనకు పాటలు రాస్తున్నాం అయితే. అబ్బో, ఒకటి మనసు పూర్తిగా రాసుకున్నాం. అది ఈ మధ్య కాలం రాశారు? ఏంలే, అప్పటి నుండి మరి నేను పాట పాడాలంటేనే ఆయన పాట గురించే బయటకు వచ్చిన ఆ ఆలోచన కలిగింది నాకు. నేను మా ఆయనది ఒకటి వాడతాను చాలా మందికి అడిగిన, ఇట్లా అన్నా మా ఆయనది ఒకటి వాడతాను, ఒక అవకాశం అన్నాను ప్రతి ఒక్కరికి అడిగిన. ఎవరిలే ఈలే ఇంకా రాజేందర్ అన్న. ఇప్పుడు ఇది చూసి అడుగుతారేమో, ఆ పాట మాకు ఇవ్వండి. నేను వాళ్ళకి వినిపించాను కదా ఈ పాట. ఇంకెవరా? మీ ఛానల్లోనే వస్తుంది. నాది నా ఇష్టం, అది నా ఇష్టంతో రాసుకున్న దాన్ని. వినిపించారా ఆయనకి? మీ ఆయనకి వినిపించారా? మా ఆయనకే. ఆయన తర్వాత రాసుకున్నారా? ఆయన చనిపోయిండు కదా, అట్లా ఇష్టం కొద్దిగా రాసుకున్నా అన్నట్టు. అయితే అది వెయిట్ చేస్తాను, అయితే నేను వింటాను మీ ఛానల్. అది కాకుండా ఇంకే పాట ఇష్టం? శైలన్న పాట పాడనే లేదు. గుంతం యా పల్లె సాయిలన్న గుండు గుత్తని మామలు సాయిలన్న, గుంతం యా పల్లె సాయిలన్న గుండు గుత్తని మామలు సాయిలన్న, పోతుమిన నీ కళ్ళు సాయిలన్న పొంగుత వస్తాది సాయిలన్న, పోతుమిన నీ కళ్ళు సాయిలన్న పొంగుత వస్తాది సాయిలన్న, పోతుమిన నీ కళ్ళు సాయిలన్న పొంగుత వస్తాది సాయిలన్న, గుంతం యా పల్లె సాయిలన్న గుండు గుత్త నీ మామలు సాయిలన్న, బండి మీద నువ్వు రంగ సాయిలన్న పానమంత గాయ గాయ సాయిలన్న, బండి మీద నువ్వు రంగ సాయిలన్న పానమంత గాయ గాయ సాయిలన్న, బండి మీద నువ్వు రంగ సాయిలన్న పానమంత గాయ గాయ సాయిలన్న. ఈ బండి మీద నువ్వు రండి ఒక్కటే అన్న రాసిండు అది. అవునా? ఎవరు? ఈయన రాజన్న రాసిండు. కానీ భలే ఉంది కదా పాట. ఇది తర్వాత పాపులర్ అవుతుందేమో ఇప్పుడు ఇంకా. అయ్యో, అది ఫస్ట్ జాన్ గారు చేసిర్రు, మళ్ళీ తర్వాత శిరీష గారు చేసిర్రు, మళ్ళీ ఇప్పుడు ఎవరితోనో వస్తుంది అది డీజేకి. ఇదే పాట 3 విడతలు చేస్తుండే, 3 హీరోయిన్లతో చేస్తారు. లాస్ట్ హీరోయిన్తో ఇంకే ఎప్పుడు ఇడుస్తాడే కానీ త్వరలో అని పెట్టిర్రు. చూస్తా ఉంటారు అయితే ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తా. అది నాది కదా, చూడాలి. ఓపిక లేకున్నా కానీ చూస్తా. ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఇది ఊరు పాట అన్న. అన్ని ఊరు పాటలే. ఊరువే కదా. 2-3 మీరు మీకు సొంతంగా రాసుకున్నారు? 2 కొన్ని అమ్మాయి ఉంటాయి, కొన్ని పాటలు అమ్మ నేర్పించింది, కొన్ని పాటలు ఊర్లో వదినోళ్ళు పెద్దమ్మలు అక్కోళ్ళు నాకు పాటలు వాడరా అని అంటే వాళ్ళు వాడతారు. అక్కడి నుంచి నేర్చుకుంటా. సూపర్. అయితే సరే, ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, డబ్బులు అనుకున్నాము, ఊరు అనుకున్నాము, అది ఇది అనుకున్నాం కదా, అంటే ఎంత డబ్బులు ఉండాలనుకుంటున్నారు మీకు? అయ్యో, డబ్బుల మీద ఏమి ఆశ లేదు నాకు. పిల్లలు మంచిగా చదువుకొని వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడితే చాలు. మనకేం చీరలు కొనుక్కోవాలి, నగలు కొనుక్కోవాలి అవన్నీ లేవు నాకు. నగలు లేకుంటావే, నాకేం లేకుంటావే, పిచ్చి లేదు. ఏవో నేను ఇది కట్టుకుంటా, అది మంచిగా లేదు, ఇది మంచిగా లేదు అనేది కోరిక లేదు. ఒక ఇల్లు కట్టాలి, పిల్లలు మంచిగా చదివించాలి, అదొకటి కోరిక. ఎపిసోడ్ మూసేసి అంటే క్లోజ్ చేసేటప్పటికి మనకి మంచిగా ఒక మంచి పాట పాడాలి అంటే అందరూ ఇంకా కింద కామెంట్ పెట్టాలి, ఇంకా మళ్ళమ్మ ఈ పాట ఇంకోసారి పాడని అడగాలి. అట్లా ఏమైనా ఒక మంచి పాట పాడతారా? ఉడుకుడుకో దుబ్బల్లా ఉత్తరేని కట్టెల్లా ఓ రెంకన్నో ఏం పోకాట పోతవురా నా ఎంకన్నా నన్ను చూడకపోతివిరా, ఉడుకుడుకు దుబ్బలైతే ఉత్తరేని కట్టెలైతే ఓ రాజమ్మో నన్ను చూడపానిందే నా రాజమ్మో నాతో నా పానిందే. ఇది పాట బాగా ఇష్టం. ఇది ఎక్కువసార్లు పాడతారు అయితే? ఏం లే, పాడినా కొంచెం గివిన్నే బయటకి ఇడిచిరు. అది మస్తు ఉంటది ఈ పాట, సూపర్ ఉంటది. సూపరా? అయితే సరే, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ ఈ పాట పాడించి పంపిస్తాను అయితే. సరే, ఎట్లయితే ఈసారి 3 పిల్లలు చదువుకునేదానికి మంచిగా సెటిల్ అయ్యేదానికి డబ్బులు వచ్చేలా చూడాలి ఆ దేవుడు. ఇట్లా ఎన్నో పాటలు పాడి అందరూ మీకు ఫ్యాన్స్ అయిపోయి ఇంకా సింగర్ ఆంటీ దగ్గర నుంచి మళ్ళీ అంటే అని తెలిసిపోవాలి అందరికీ అని కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ టైం పాపులర్ అయ్యాక వస్తారా మళ్ళీ మా ఛానల్? వస్తా. సరే అమ్మా, అదే మరి ఇట్లా నెక్స్ట్ పాట వచ్చినప్పుడు మేము కూడా పెడతాం కమెంట్లు, మళ్ళీ మీ పిల్లల్ని అడిగి చూపించుకోండి. ప్రతి ఒక్కటి చదివిస్తా. ప్రతి ఒక్కటి ఏంది 7,000 3,000 అన్ని చదువుతారు? అన్ని చదివిస్తా.
నిజంగా చూపిస్తా. కొందరు బ్యాడ్గా పెడతారా, ఎట్లా పెడతారా అని చూస్తాను. బ్యాడ్ కమెంట్లు వచ్చాయా? లేదమ్మా, రాలే. అందరు మంచిగానే ఉన్నారు మంచిగా పెడతారు. జనాలు చాలా నా మీద నచ్చారు, సపోర్ట్ చేస్తారు. అక్క ముందుకోవాలక్క, మేము ఉండం, కదా. ఏ దానికి భయపడకు, ముందుకో, నీకు ఆ దేవుడు తోడుంటాడు. జనాలు ఎక్క జర సపోర్ట్ నాకు చేస్తారు. సరే, వాళ్ళకి ఏమైనా చెప్తారా? థ్యాంక్ యూ. అట్లా ఏమైనా అందరికీ నమస్కారం. నన్ను ముందుకు తీసుకొస్తారు, నన్ను ఈ ఇంటర్వ్యూలలో చూసేటంత ఆదరించారు జనాలందరికీ. అందరికీ నేనైతే రుణపడి ఉంటా. థ్యాంక్ యూ. మీ పాటలన్నీ పెద్ద పెద్ద హిట్లు అయిపోయి అందరు చూసేసి అందరు ఇంకా మళ్ళమ్మ ఇంకొక పాట అని అడగాలని కోరుకుంటున్నాను. బాగా జరిగింది, బాగా అనిపించిందా ఇంటర్వ్యూ? మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ మల్లమ్మ. థ్యాంక్ యూ మేడం.